సుజిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జన్మదినోత్సవం సందర్భంగా సుజిత టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు 1955 సంవత్సరం మే నెల 20న జన్మించారు. సిరివెన్నెల గారి గురించి మాటలు చెప్పాలంటే మాటలు చాలావేమో, పాటలైతే బావుంటాయేమో. సిరివెన్నెల గారు ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత, పద్మశ్రీ మరియు అనేక ఇతర అవార్డుల గ్రహీత. తెలుగు చిత్రసీమలో తన రచనలకు ప్రసిద్ధి చెందిన భారతీయ గీత రచయిత. ఉత్తమ గీత రచయితగా 11 సార్లు నంది అవార్డును మరియు తెలుగులో 4 సార్లు ఉత్తమ గీత రచయితగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి తన కెరీర్లో 3000 పాటలకు పైగా పనిచేశారు మరియు క్షణక్షణం, స్వర్ణకమలం, స్వయం కృషి, స్వాతికిరణం, శృతిలయలు, సింధూరం, నువ్వే కావాలి, ఒక్కడు, వర్షం మరియు గమ్యం వంటి చిత్రాలలో కొన్ని ఐకానిక్ నంబర్లను అందించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సాహిత్యం మరియు తెలుగు సినిమాకి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. ఎంతో అద్భుతమైన పద్యాలు మరియు పాటలతో అందర్నీ అలరించారు. ఈయన ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం దోసూరు గ్రామంలో 1955 మే నెల 20న జన్మించారు. డాక్టర్ చెంబోలు వెంకట యోగి సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. 2 అబ్బాయిలు 5 అమ్మాయిలు కాగా సీతారామశాస్త్రి తొలి సంతానం. 10వ తరగతి వరకు అనకాపల్లిలోనే చదువుకున్న సీతారామశాస్త్రి కాకినాడలో ఇంటర్ పూర్తి చేశారు. తర్వాత ఐటీఐ కాలేజీ లెక్చరర్గా వెంకట యోగికి కాకినాడకు బదిలీ కావడంతో శాస్త్రి గారు ఇంటర్మీడియట్ చదువు అక్కడే సాగింది. తర్వాత వీరు టెలిఫోన్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరమని కబురు రావడంతో ఎంబీబీఎస్కి ఫుల్ స్టాప్ పెట్టి 300 రూపాయలకు టెలిఫోన్ శాఖలో అసిస్టెంట్గా పనిచేశారు. అయితే తండ్రికి మాత్రం తాను ఓపెన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తానని మాటిచ్చారు. అన్నట్లుగానే ఆ తర్వాత BA చేశారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో 40 ఏళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ భారమంతా శాస్త్రి గారిపై పడింది. 1980లో కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం సినిమా విజయోత్సవాల్లో భాగంగా కాకినాడలో ఓ వేడుక ఏర్పాటు చేశారు. కె విశ్వనాథ్కి ఓ స్వాగత గీతాన్ని రాయాల్సిందిగా సీతారామశాస్త్రిని కోరారు ఆకెళ్ల. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారట. ఆ తర్వాత ఒక సందర్భంలో కె విశ్వనాథ్ పాల్గొన్న ఓ వేడుకలో సీతారామశాస్త్రి రాసిన గంగావతారం పాటను కె విశ్వనాథ్ స్వాగత గీతంగా ఆలపించారట. విశ్వనాథ్కి ఈ పాట నచ్చింది. ఈ పాట ఎవరు రాశారో తెలుసుకోవాలని ప్రయత్నించగా ఆయనకు భరణి సీతారామశాస్త్రి కలం పేరు అని తెలిసింది. భరణి అనేది సీతారామశాస్త్రి కలం పేరు అని తెలుసుకున్న విశ్వనాథ్ గారు ఆయన్ను కలవాలని ఆశపడ్డారు. అంతేకాదు సీతారామశాస్త్రి రాసిన గంగావతరణం పాటను తన సినిమా బాలకృష్ణ హీరోగా నటించిన జననీ జన్మభూమిలో వినియోగించుకోవాలనుకున్నట్లుగా కబురు కూడా పంపారు. ఓ సందర్భంలో గంగావతరణం పాటను మీకోసమే రాశాను, ఇప్పుడు అది మీ చెంతకు చేరడం, మీ సినిమాలో వినియోగించుకోవాలనుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారట సీతారామశాస్త్రి గారు. తాను గురువుగా భావించే వేటూరు సుందరరామూర్తి పేరు కింద తన పేరు చెంబోలు సీతారామశాస్త్రి భరణి అనే టైటిల్ను సిల్వర్ స్క్రీన్పై చూసుకుని ఆనందపడిపోయారట. ఇంటి పేరుగా మారిన సిరివెన్నెల అంటే మొట్టమొదటి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సినిమా ఏంటి అంటే సిరివెన్నెల. ఆ సినిమానే తన ఇంటి పేరుగా చేర్చి అందరూ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అని పిలవడం మొదలెట్టారు. దీంతో మొదటి సినిమాని ఇంటి పేరుగా మార్చేశారు. కాబట్టి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారిపోయారు. 1986తో సీతారామశాస్త్రి సినిమా కెరీర్ పూర్తిగా మొదలైంది. చిత్రదర్శకుడు కె విశ్వనాథ్ సిరివెన్నెల కథ చెప్పి ఓ పాట రాయాల్సిందిగా కోరగా విధాత తలపున అని రాశారు సీతారామశాస్త్రి. విశ్వనాథ్కి చాలా బాగా నచ్చింది. అంతే, ఈ చిత్రంలోని పాటలు మొత్తం నువ్వే రాస్తున్నావని సీతారామశాస్త్రితో అన్నారు. అది మాత్రమే కాదండి, ఈ సినిమా పేరుతోనే విశ్వనాథ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అని టైటిల్ కార్డు కూడా వేసేశారు. అలా మొట్టమొదటి సినిమా ప్రయాణం స్టార్ట్ అయింది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి. అలా జన హృదయాల్లోంచి పాటలు రాసిన మాంత్రికుడు, ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల ప్రస్తుత కాలంలో మనతో లేకపోయినా పాటల రూపంలో మనందరిలో బ్రతికే ఉన్నారు. మనిషి మరణించినా ఆయన పాట బతికే ఉంది. ఆయన రాసిన పాటలు మనిషిని పరవశింపచేస్తాయి, ఆలోచింపచేస్తాయి, మనస్సును వాటేసుకున్నంత పనిచేస్తాయి. అలా ఆయన రాసిన పాటలు కుర్రకారులో ఉర్రూతలూగిస్తాయి. అలా మనిషిని పరవశానికి గురి చేస్తాయి. పాటలు కన్నీళ్లు తెప్పిస్తాయి, ఓలలాడిస్తాయి కూడా. అందుకే జనహృదయ కవి సిరివెన్నెల గారంటారు. సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం సామాజిక సంప్రదాయ అంశాలను స్పృశిస్తూ 3.5 దశాబ్దాల పాటు సాగిందని
చెప్పక తప్పదు. సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు వారు లేకపోవడం తీరని లోటు. ఆయన భౌతికంగా మరణించినా ఆయన పాటలతో చిరకాలం చిరంజీవిలా మనందరిలో బ్రతికే ఉంటారు. సిరివెన్నెల గారు తన పద ప్రయోగంతో తెలుగు సినిమా పాటలకు సరికొత్త అర్థాన్ని చెప్పినటువంటి ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. సిరివెన్నెల మరణం తెలుగు చిత్ర రంగానికి తీరని లోటు. లెజెండరీ సినీ గేయ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి 2021 సంవత్సరం నవంబర్ 30న పరమపదించారు.